యాక్షన్. ఏ ప్రోగ్రామ్ నైనా విజయవంతంగా చేస్తే ఉదయ్ భాను గారు ఈ రోజు మనతో పాటు రన్ చేయబోతున్నారు. కరెక్ట్ గా దొరికావు. ఇప్పుడు నీకు చిట్టప్పుడు అయిపోద్ది. యాక్టింగ్ కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా అభినందించారనమాట. చూసాను అరటి ఆకు చేపల వేపి అట్లా చేపల వేపి నేను అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఇప్పుడు అంతా మారిపోయింది రైట్. సో ఇప్పుడున్న యాంకరింగ్ కి అప్పుడున్న యాంకరింగ్ కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? అది అప్పుడంతా ఆర్గానిక్ గా ఉండేదండి. ఆర్గానిక్ గా అంటే 90% రైటర్స్ ఉండేవాళ్ళు కాదు. బాడీ నిండా ఉండదండి. పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరద్రం, మోసం, నీచం, నికృష్టం. స్టాండ్ ఉంటుంది. దాని ప్రకారం ఆర్గానిక్ ఫ్లేవర్ పోయిందండి. అంటే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏ షో చూడండి మీకు ఒకే కాన్సెప్ట్ కనిపిస్తుంది. రేపు సినిమాలో ఎంత సెక్స్ ఉంటే మరి జేబులన్నీ పైసలు పడతాయి. మంచి ఐడియా. ఉంటాయి, పంచెస్ ఉంటాయి. ఒకరిని టార్గెట్ చేస్తారు, ఎస్పెషల్లీ ఒక యాంకర్ ని టార్గెట్ చేస్తారు. చిన్న చూపు చేసి మాట్లాడతారు. సరే తరలే. సో ఆ బ్లేమ్ అంతా తీసుకుంటారు, నవ్వాలి. సో అదే జరుగుతుంది కాన్సెప్ట్. బట్ అప్పట్లో అలా కాదు. నవ్వుతున్నప్పుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. దాంట్లో మీకోసమే చాలా మంది చూసేవారు తెలుసా. మీ డ్రెస్సింగ్ స్టైల్, సో ఆ ఫ్లేవర్ ఇప్పుడు మిస్ అవుతుంది. ఇప్పుడంతా జబర్దస్త్ డి ఒకటేనండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రతి మాస్టర్ కి ఒక లైఫ్ వచ్చింది. రైట్. శేఖర్ మాస్టర్ కానివ్వండి, రఘు మాస్టర్ కానివ్వండి, అండ్ ఇంకా చాలా మంది మాస్టర్స్ అండి. లైక్ ఐఎమ్ జస్ట్ లవింగ్ మై లైఫ్. యూనో ఇంకా ఎవడో ఏదో అంటున్నాడో, ఏదో నెగిటివ్ అంటున్నాడు అనడానికి ప్లేస్ లేదు నాకు. అలాగేలండి. కెరీర్ అనుకుని పిల్లల్ని వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు మొబైల్లో ఏం చూస్తున్నారు, ఏంద్రా ఇది తుప్పల్లో తిప్పలా. అరే దేశీ పాపసా పల్లెటూరు నుంచి సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంటే బ్యాక్గ్రౌండ్ లేని పిల్లలు యూనో దే హావ్ టు స్ట్రగుల్ అ లాట్. ఈ ధర్నాలు గొడవలు జరుగుతుంటే అర్థం కావట్లేదా? కాస్టింగ్ కౌచ్. మరి మన ఇండస్ట్రీ అమ్మాయిలకి సేఫే అంటారా? ఎందుకు వస్తారో ఏంటో ఇండస్ట్రీకి. సాఫ్ట్ గా ఉన్నాయి, భయంకరమైన విజయాలు భూతాలు ఉన్నాయి అక్కడ. ఆడపిల్లలకి ఇక్కడ సేఫ్టీ ఉంది, అక్కడ సేఫ్టీ ఉంది. ఆడపిల్లలకి అది ఇప్పుడు మగవాళ్ళు కూడా సేఫ్టీ లేదు. కాదని నేను మొదటి నుంచి నీతో అడ్డునే ఉన్నాను. ఎవరు కరెక్ట్ కాదు అని. అందరూ కచరగాళ్ళే, నేను కచరగాడిని. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.